సభకు నమస్కారం. మరి ముఖ్య అతిథులు ఇచ్చేసిన అందరికీ కూడా, ఎందుకంటే సమయం కూడా కొద్దిగా మనకు దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి శ్రీహరన్న మరి ఉడత రవీంద్రన్న విషయాలకు పోకుండా అసలు ఎన్ఎల్ఎం స్కీము ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పారు. దానివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడట్లేదు అనేది కూడా స్పష్టత దొరికింది. ఇది ఎందుకోసం చేస్తున్నాం, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, మరి ఇన్ని కోట్లు పెట్టి ఎవరిని ఉద్ధరిస్తున్నారు అనేది శ్రీహరన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు ఎన్ఎల్ఎం స్కీము అప్లై చేసుకున్న తర్వాత ఏ ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు వృత్తి చేపట్టే వారికి ఎందుకు చింతలేదు, అందులో ప్రత్యక్షంగా కొన్ని కష్టాలను నేను చూడడం జరిగింది. వాటిని ప్రభుత్వాల దృష్టికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా పలుమార్లు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానాలు ఏ విధంగా ఉన్నాయనేదే నేను చెప్పదలుచుకున్నా. ఈ అంకెలు చూసినట్టు ఏది ఉంటే శ్రీహరన్న చెప్పినట్టుగా 16,400 రూపాయలు ప్రకటనతోటి 2014-15లో మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానిని 2021 వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు, ఒక అప్లికేషన్ కూడా తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. 2021లో జీకేఎస్ఎస్ ఏప్రిల్ 13 తారీఖు రోజున నిర్మాణం జరిగింది, ప్రారంభం జరిగింది. మేము ఎందుకో ఎక్కడో ఒకడ ఈ ఫార్మింగ్ వ్యవస్థ మీద కొంత ఆలోచనతో అసలు పథకాలు మనకి ఏమున్నాయని చర్చ చేసినప్పుడు ఇది ఒక పథకం కేంద్ర ప్రభుత్వం కనబడడం జరిగింది. దాని మూలంగా ఒక లేఖకు రాసినాం అప్పుడే మేము కేంద్ర ప్రభుత్వానికి, ఈ పథకం ఉద్దేశం ఏంది, దీన్ని ఎవరికైనా ఉపయోగపడుతుందా అన్న తర్వాత మేము ఆ లేఖ కూడా నేను చెప్పినాను, అవి కూడా నా దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు జూలైలో అనుకుంటా రాసిన తర్వాత దాన్ని సెప్టెంబర్లో దీన్ని పునర్ప్రారంభిస్తున్నాం, దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నాం అనేది ప్రకటన వచ్చి జీవో జారీ అయింది. జీవో జారీ అయిన నాటి నుంచి వెళ్ళి ఈ రోజు వరకు వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే, రిలీజ్ చేసిన అమౌంట్ 2,300 కోట్లు, అంటే 16,400 కోట్లను ప్రకటిస్తే 2,000, ఇది ప్రభుత్వం చెప్పిన లెక్కలని ఆర్టీఐ ద్వారా తీసుకున్న లెక్కలు, ఇవేమో సుమారుగా కూడా చెప్పట్లేదు, స్పష్టతతోనే చెప్తున్నా. 2,300 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఫండింగ్. ఇందులో ఎన్ఎల్ఎం అనగానే గొర్రెలు మేకల పెంపకం, అలాగే దానికి సంబంధించినటువంటి ఫీడర్ అండ్ ఫాడర్ సంబంధించింది, ఫిగరీస్కి సంబంధించింది, పౌల్ట్రీ రంగానికి సంబంధించింది, హార్స్కు సంబంధించిన అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. వాటన్నిటికీ ఇప్పటి వరకు సబ్సిడీ రూపంలో ఇచ్చింది 1,688,52,52,లక్షలు. తర్వాత ఈ షీప్ అండ్ గోటుకు మాత్రమే ఇచ్చినవి, షీప్ అండ్ గోట్ అంటే గొర్రెల పెంపకానికి మాత్రమే ఇచ్చింది 255,95,00,000. ఇంకా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సింది, అంటే ఒక మొదటి సబ్సిడీ ఇచ్చి ఇంకా రెండో సబ్సిడీ కూడా ఇవ్వని యూనిట్స్ ఉన్నాయి. అవి 2,282,08,00,000 రూపాయలు ఇంకా సబ్సిడీ. అంటే ఈ పథకం ద్వారా గొర్రెల మేకల పెంపకానికి లబ్ధి జరిగేది ఎంత అనంటే 538,03,00,000 రూపాయలు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన లెక్క. ఇంకొకటి ఏంటి అనంటే, దాదాపుగా ఇప్పుడు రవాణా ఒకటి కూడా చెప్పడం జరిగింది, చాలామంది అప్లై చేశారు తెలంగాణలో. అత్యధికంగా అప్లై చేసిన రాష్ట్రం ఏదైనా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో. మరి ఆ తెలంగాణలోనే 200 అంటే దాదాపుగా 9,631 అప్లికేషన్లు వచ్చినాయి. అందులో ఏమీ చూడకుండా పక్కకు వారేసినాయి 3,700 అప్లికేషన్లు. వాటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఎందుకు వాడేసిరు అనే దాని మీద. వాళ్ళు రిజెక్ట్ చేసినాయి కావాల్సిన, అంటే అర్హత ఉండి, అన్ని రకాల అర్హతలు ఉండి రిజెక్ట్ చేసి, అంటే ఏ కారణాలో తెలివై, వాళ్ళ కమిట్మెంట్స్ కారణాలా లేకుంటే ఇంకొక రకమైనటువంటి కారణాలా తెలివై, అట్లా రిజెక్ట్ చేసినాయి 284 యూనిట్లను. అంటే ఇవన్నీ దాదాపుగా వీళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి, అర్హతలు కలిగి ఉన్నటువంటి వారియే 284ని రిజెక్ట్ చేసి పరిస్థితిగా రిజెక్ట్ చేస్తే అది ఎట్టి పరిస్థితిలో కూడా
మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికి లేదు. ఎందుకోసం అని అంటే అది పాన్ కార్డ్ ఎంట్రీ అయి ఉంటుంది. కాబట్టి మనిషికి ఒకటే పాన్ కార్డు ఉంటుంది. కాబట్టి ఆ పాన్ కార్డు తోటి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పాన్ కార్డు పెడితే ఇక రాదు. అతని సెల్ నెంబర్ మార్చి పెట్టినా కూడా పాన్ కార్డ్ అనేది ఎంట్రీ చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతను మళ్ళీ స్కీమ్లో అతనికి అర్హత లభించదు. ఇట్లా వాటి మీద కూడా ఆర్టీఐ పెట్టి దాని లిస్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా మీకు చెప్పాలనంటే అసలు ఆన్లైన్ చేసిన తర్వాత ఏమేమి కష్టాలు వస్తాయి. ఫస్ట్ మనకు 5 ఎకరాల భూమి ఉండాలి. 5 ఎకరాల భూమి ఉన్న తర్వాత బ్యాంక్ కాన్సెంట్ ఉండాలి. కాన్సెంట్ వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఇట్లా మనకు మొదటి టిక్ పడుతుంది అప్లై కాగానే. దాన్ని జేడీ ఏం చేస్తాడు, నేను అప్లై చేసుకున్నాను అని చెప్పేసి జేడీకి పోయి ఒక మాన్యువల్ సంబంధించినటువంటి సబ్మిషన్ చేయడం జరుగుతుంది. సబ్మిషన్ చేయగానే ఆయన ఈ ఆన్లైన్లో పెట్టిన కాగితాలు అతనికి ఇచ్చిన కాగితాలు సేమ్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకుంటాడు. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అది రెండవ టిక్కుగా ఈ ఆన్లైన్లో వాడడం జరుగుతుంది. మరి మూడవది ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ జేడీ ఏం చేస్తారనంటే ఇక్కడ మన స్టేట్కు ఫలానాయన ఇది అప్లికేషన్ చేసుకున్నాడు, వీటిని ఒకసారి చూడండి అని చెప్పేసి మళ్ళీ జేడీ రిపోర్ట్ చేయాలి స్టేట్కి రిపోర్ట్ చేసిన తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఎస్ఐ అంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని మళ్ళీ వెరిఫై చేస్తారు. ప్రతి సర్టిఫికెట్ను అతనికి ల్యాండ్ ఎంత ఉన్నది, కరెక్ట్గా పెట్టిండా లేదా అన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటిని ఇతను ఏదైతే బ్యాంకులో పెట్టుకుంటాడో ఆ బ్యాంకుకు ఇతనికి మీరు లోన్ శాంక్షన్ చేస్తే బీజీ ఇస్తే అంటే లోన్ శాంక్షన్ చేస్తే మేము సబ్సిడీకి అప్లై చేస్తాము, మీరు ఇతనికి లోన్ ఇవ్వగలుగుతారా, కాన్సెంట్ ఇచ్చారు కానీ మీరు శాంక్షన్ చేయగలుగుతారని ఒక లేఖ బ్యాంకులకు రాయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి మన స్టేట్ ఏజెన్సీ నుంచి వెళ్ళి అది బ్యాంక్కి వెళ్ళడం జరుగుతుంది. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత బ్యాంకు దాదాపుగా 133 అంశాలతోటి ఒక ఫామ్ ఇస్తాడు. 133 అంశాలు అని అంటే అతనికి లీగల్ ఒపీనియను ఇలా చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. అవి అన్నీ చేసుకున్న తర్వాత కూడా ఏం అడుగుతున్నాడు అని అంటే నువ్వు షెడ్ కట్టేదానికి డిటిసిపి అప్రూవల్ ఉందా. ఇది మేజర్. ఇది ఈ పథకం గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన పథకం. ఒక కార్యదర్శి పర్మిషన్ ఇస్తే ఇల్లు కట్టుకుంటారు గ్రామాలల్లో. ఈ షెడ్డుకు డిటిసిపి అప్రూవల్ ఏందో మాకైతే అర్థం కాలేదు. అది ఒక నగరాలలో పట్టణాలలో ఒక బహుళ అంతస్తులకు పర్మిషన్లు ఇచ్చేటువంటి సంస్థ. మరి ఆ సంస్థ ఈ షెడ్డుకు పర్మిషన్లు ఇచ్చుడేందో పూర్తి అర్థం కాంది. మళ్ళా మేము కొన్నిటికాడ కొట్లాడినాం. సరే వాళ్ళు వృత్తిదారులైనా ఏదైనా కానీ మేము గొర్రెలు పెంచుకుంటున్నాం గత 10-15 సంవత్సరాల నుంచి వెళ్ళి 8 సంవత్సరాల నుంచి వెళ్ళి పెంచుకుంటాం అంటే వాళ్ళ కోసం నేను కొంత ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళకు ఒక్కొక్కటి నాకు ఆధారాలు ఉన్నాయి. డిటిసిపి వేసిన ట్యాక్స్ ఎంత అనంటే 9 లక్షల నుంచి వెళ్ళి 13.5 లక్షల వరకు ట్యాక్స్ వేస్తుంది. మేము శ్రీధర్ బాబు మా పెద్దపల్లి కాబట్టి మాకు అక్కడ మినిస్టర్ శ్రీధర్ బాబు ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఇది ఏంటి సార్, ఇది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిందా లేకుంటే ఇది పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఫార్మింగ్లు పెట్టుకోవడమా లేకుంటే ఇది ఏ రకంగా ఇంత పర్మిషన్ పెట్టి కడితే వచ్చేటువంటి సబ్సిడీ ఎంత, వీళ్ళు కట్టుకునేది ఎంత, ఇంకా షెడ్డుకు అయ్యేటువంటి ఖర్చులు ఎంత అని చెప్పేసి అంటే అప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ జీవో తీసింది. దాని విలువ ఎంత అనంటే 1,96,000 నుంచి వెళ్ళి 1,20,000 మధ్యలో వస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ షెడ్డు పరిమాణాన్ని బట్టి నిర్మాణాన్ని బట్టి 96,000 తక్కువగా రాలేదు ఇప్పటి వరకు, 1,20,000 మించి ట్యాక్స్ పడలేదు. అట్లా ఈ డిటిసిపి ఇవన్నీ కొట్లాడి తీసుకున్న వరకు అతనికి సంవత్సరంన్నర పడుతుంది. ఈ భూమిని ఏం చేయాలి, ఇంకా నాలా కన్వర్షన్ చేసుకోవాలి. నాలా కన్వర్షన్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, రైతు బంధు నుంచి ఎగిరిపోతాడు. రైతు బంధు నుంచి వెళ్ళి క్లియర్గా ఎగిరిపోతాడు. ఎగిరిపోయి ఈ బ్యాంక్ కాడికి పోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, ఈ డిటిసిపి ఇవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ₹1,00,00,000 లోన్ కదా,
2 కోట్లకు సంబంధించిన షూరిటీ ఇంకంటాను. ఈ కొలట్రాల్ పెట్టుకోగా కూడా బ్యాంకులు ఏమంటున్నాయి, మళ్ళీ మినిమం నీ 1 కోటి మంది మనం పట్టుకొచ్చుకో అని అంటే ఇవి తిరిగి పట్టణాలు పట్టుకొచ్చుకొని పెట్టుకునే వరకు అందులో నాకు తెలిసి 100 మంది అప్లై చేసుకుంటే దాదాపుగా 1-2 తప్పించి దీనికి లబ్ధి పొందడం లేదు. అట్లే ఏం చెప్పదలుచుకున్నానంటే ఇంత డేంజర్గా నిబంధనలు ఎందుకు పెడుతున్నారు అసలు వీళ్ళు అని వెరిఫై చేసినాం. నేనే అట్టోన్ లెక్క ఊగా డైరెక్టర్ ఎట్టుకోదు, వారంకి ఒకసారి అట్టిగానే టైంపాస్ లెక్కనే పోదు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే అక్కడ కమిట్మెంట్స్, ఆ కమిట్మెంట్స్ దృష్టిని మనకు డైరెక్టర్ ఉన్నాడు గోపి సార్ అని, దాదాపు ఆయన వస్తాడు గురువారం రోజు అని అంటే నేను 11కి పోయే కూకుంటున్నాడా ఒక సామాన్యులాగానే. ఇక రాసి మేము సంఘం పేరు రాసి ఆడిస్తే అయినా సరే ఫైల్స్ వారానికి ఒకసారి వచ్చి ఫైల్స్ చూస్తారు కాబట్టి సమయం పడుతుంది. లంచ్కి పోగా పోదాం సార్ అని దండం పెడదాం, లంచ్కి వేస్తే నేను మళ్ళీ కలుస్తానంట. 3కి మళ్ళీ వచ్చేది. వచ్చిన తర్వాత ఇక ఆయన మీటింగ్ల మీద మీటింగ్లు అంటే ఏం మాట్లాడతారో తెలియదు. ఇక ఆయన పోయేటప్పుడు ఆడెవరో కూర్చున్నారు వాళ్ళని విలుపు అనేటోడు, ఆయన గేట్ నుంచి వెళ్ళి బయటికి వెళ్తా అంటే మేము ఈ కాగితాలన్నీ పట్టుకుపోయి సార్కి ఇట్లా జరుగుతుంది గిరి అని అంటే ఈ కాగితాలను చూసి ఆ పిఏకో వాళ్ళకో ఇచ్చేసి వెళ్ళేటోడు. అంటే దీని మీద ఏ రకమైనటువంటి శ్రద్ధ ఈ అధికారులకు ఉన్నది. ఒకటి, ఎవరెవరికి వీళ్ళు లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారు. ఇవాళ ఇలా చూసినట్టే ఏది ఉంటే 98% చేంజ్ ఉన్నత వర్గాలకే ఇది అవుతుంది. ఇప్పటి వరకు ఇలా మన రాష్ట్రంలో వృత్తిపరంగా అంటే ఇప్పుడు రవాణా చెప్పిండు, జెన్యూన్గా వృత్తిపరంగా అప్లై చేసుకున్న పేర్లు తీస్తే 1.64% ఉన్నది ఇలా. అంటే 2% కూడా వృత్తి చేసుకునేటోళ్లకు లబ్ధి జరుగుతలేదు. వాళ్ళకి ఎవరైతే కమిట్మెంట్స్ మాట్లాడుకుంటున్నారో మేము కొట్లాడినాం, సిఆర్ అన్నది కానీ మేము కానీ, మేము కూడా ఏం చేసినాం, మేము కూడా చేస్తాం కానీ మేము ఇదే ఇస్తాం అనే లెవెల్లో మేము మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఒక వృత్తిదారుల సంఘాలకు ఈ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం మేము ప్రయత్నం చేసినాము అని అంటే మాకు మేముగానే ఓసారి సిగ్గుపడాల్సి వస్తాం. అట్లా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇక మంత్రి గారు కొత్తగా అయ్యారు, మేము మంత్రి గారిని కూడా దాదాపుగా 7-8 సార్లు నేను ఛాంబర్కి వెళ్ళాను. ఒకసారి ఛాంబర్లో ఉండే ఇక ఓఎస్డి గారిని పర్మిషన్ అడిగి ఒక్కసారికి వినతి పత్రం ఇస్తాము, ఇందులో అవకాశం కల్పించండి అని చెప్పేసి ఒక మంచి బుక్లెటే తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్తే సరే మళ్ళీ ఏదో మీటింగ్ సీఎం గారు ఉన్నదని స్పాట్లో వెళ్ళిపోయారు. ఇప్పటికీ 4-5 సార్లు సెక్రటరీకి వెళ్ళి మాకు మినిస్టర్ గారిది అపాయింట్మెంట్ ఇప్పించండి, చాలా అంశాలు, ఎందుకనంటే ఇది పశ్చిమతక శాఖ ఇది ఒక్క అంశమే కాకుండా రెగ్యులేటరీ మార్కెట్ అని ఇతర అంశాలతోటి ముడిపడి ఉన్నాయి, వీటిని వారితో మేము చర్చిస్తాం. కనీసానికి ఆయనకి ఇప్పటి వరకు నేను దాదాపుగా 14 అప్లికేషన్లు రాసినాం. 14 అప్లికేషన్లు విత్ ప్రూఫ్తో సహా ఉన్నాయి. ఎందుకంటే ఇన్వాల్వ్లో ఇస్తాను నేను, వాటికి ఏమి ఇవ్వాలి, చేతికి ఇస్తే ఏం చేస్తారు, అవి ఇచ్చిరా ఇయ్యలే లెక్కకు రావవి. కాబట్టి ఇన్వార్డ్ ప్రకారంగా ఆర్టీఐలు అడిగిన ప్రకారంగా పిఎస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ వారికి కానీ అందించడం జరిగింది. ఇక తర్వాత ఇక్కడ మనం ఎక్కడ అయిపోయినా ఇక్కడ ఇది బ్యాంకులు అయిపోయింది. బ్యాంకులో ఎంత పడుతుంది, 1.5 నుంచి 2 సంవత్సరాలు. ఇవి నేను గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి తీసిన లెక్క ఇది, ఈరోజు ఒక్కరోజు తీసిన లెక్క కాదు ఇది. నేను కొన్ని ప్రాజెక్టులు ఎంబడి పడ్డా, మా జిల్లాలో ఉన్నటువంటి కొందరు ఫామ్స్ మీద వాళ్ళు పెడితే 2021లో అప్లికేషన్, ఇది 2008 మీద అప్లికేషన్ కూడా 2021, ఇవాళ ఎంత 2026, మొన్న పోయినాయి సెంట్రల్కు. అంటే 5 సంవత్సరాలకు వాళ్ళకి పోయినాయి. అంటే కొట్లాడంగా లేకుండా కొట్లాడకపోతే వాళ్ళది ఎప్పుడో వెనకకు పోయేది. అట్లా ఈ బ్యాంకుది శాంక్షన్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, దీన్ని స్టేట్ మీటింగ్ ఎస్ఎల్ఈసి అంటాం, దాన్ని స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అని ఉంటుంది. అందులో ఈ మొత్తము ఈ శాంక్షన్ లెటరు ఇవి కరెక్టేనా, బ్యాంకులు కరెక్టేనా అని మళ్ళీ ఈ మీటింగ్లో చర్చిస్తారు. ఇక్కడికి ఒక 100 అప్లికేషన్లు ఇటువంటివి వస్తే అందులో 10 నుంచి వెళ్ళి 15-20 పంపించేటోళ్ళు. అది కూడా వీళ్ళకి ఎవరైతే అనుకూలంగా
మాట్లాడుకున్నారో లేకుంటే బ్యాంకులతో వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే మళ్ళీ ఎక్కడికి పోయేది సిఈసి సెంట్రల్కి పోయేది. ఇక్కడ ఇది ఎవరు పంపించారు? వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టరు, వీళ్ళు పంపించాలి ఇక్కడి నుంచి లిస్టు. పంపించిన తర్వాత లాస్ట్ది డిస్బర్స్డ్ అంటే సబ్సిడీ, సిడ్బీ బ్యాంక్ సబ్సిడీకి లెటర్ పంపిస్తుంది బ్యాంక్కి. ఇది ఫైనల్. ఈ ఫైనల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంతకుముందుకేమో ఫస్ట్ సబ్సిడీ 50% ఉండేది. అంటే 1 కోటి రూపాయలలో 50 లక్షలు సబ్సిడీ ఇస్తే మొదటి విడత సబ్సిడీ 25 లక్షలు రావడానికి ఈ అంత ప్రాసెస్. ఇక రెండో సబ్సిడీ రావాలనంటే ఈ ఫస్ట్ సబ్సిడీ రాగానే మళ్ళీ బ్యాంకులు వాళ్ళు ఏం చేస్తారు, లోన్ చక్కగా ఇచ్చలేదు. అరే సబ్సిడీ పడ్డది, నాకు లోను ఇది అది కలిపి 50 లక్షలు ఇయ్యి, నేను షెడ్ స్టార్ట్ చేస్తాను, గొర్రెలు కొనుకొచ్చుకునేది ఉన్నది, మళ్ళీ సెకండ్ సబ్సిడీకి అప్లై చేయాలని అంటే వాడక్కడ కమిట్మెంట్స్, మళ్ళీ నీకు లాభం జరుగుతుంది కదా నా సంగతి ఏంటి అని అట్లా వాళ్ళను ఇబ్బంది పెట్టుకుంటా లోన్లు ఇచ్చిన తర్వాత షెడ్లు కట్టిన తర్వాత గొర్రెలు కొనుకొచ్చుకున్న తర్వాత దాన్ని గ్రౌండింగ్ చేయాలి డాక్టర్స్, మళ్ళీ జేడీ గ్రౌండింగ్ చేయాలి. గ్రౌండింగ్ చేసి మళ్ళీ ఆ ఇన్సూరెన్స్కి సంబంధించిన అన్నీ కూడా అప్లై చేయాలి. అందరూ అప్లై చేసి మళ్ళీ సెంట్రల్కి పంపించే లోపల ఇతన్ని గొర్రెలకి ఏమవుతుంది, కొన్ని తీసుకొచ్చుకున్న కాడ రోగాలు వచ్చి 50 గొర్రెలు అంటే 500 గొర్రెలలో 50 గొర్రెలు చనిపోవడం కూడా జరుగుతుంది. ఇట్లా నష్టం జరుగుతుంది ఒకటి. రెండవది ఇవన్నీ ఏమి చేయని వారు కూడా ఉన్నారు. మనోళ్ళయ్య గొర్రెలు చూపించుకొని ఏదో షెడ్డు లెక్క పాత షెడ్లు చూపించి, కొత్త షెడ్లు కూడా కాదు నేను చెప్పేది, పాత షెడ్లు చూపించి అందులో ఒక 100-200 గొర్రెలను దోలి వాళ్ళకి అక్కడ శాటిలైట్లా కనబడతట్టు ఆ వారం రోజులు 10 రోజులు వీళ్ళకి చెప్తారు. ఆ టైంలో వీళ్ళు గొర్రెలలో దోలుతూ అంటారు. వాళ్ళు ఆ వారం 10 రోజులలో అక్కడ క్యాప్చర్ చేస్తారు శాటిలైట్ ద్వారా. క్యాప్చర్ చేయగానే బరాబరైన గొర్రెలునే షెడ్ ఉన్నది, కొట్టేసి సబ్సిడీ. అట్లా 87% కర్ణాటకలో తేలినాయి. కర్ణాటకలో 87% షెడ్లు సబ్సిడీ అంటే వాళ్ళు అప్లై చేసుకున్న 2 సంవత్సరాలకే పూర్తి స్థాయి సబ్సిడీ పడి మళ్ళీ భూమి మీద షెడ్డు కూడా కనబడకుండా ఉన్న ప్రాజెక్టులు 87%. అక్కడ ఎన్ని అనంటే ఎన్ని శాంక్షన్ చేసినట్టు ఇప్పటికి ఎన్ని వచ్చినాయి అనంటే 474 యూనిట్లు అక్కడ వస్తే 87% అసలు భూమి మీద ఇప్పుడు చూద్దామంటే కూడా లేవు. 2 సంవత్సరాలకి అవి. ఇక్కడ 5 సంవత్సరాలైనా సెంట్రల్కు మన ఫైలు ప్రాసెస్ కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. అక్కడ ప్రాసెస్ అయ్యి సబ్సిడీలు గిబ్సిడీ అన్నీ 2 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ చూద్దాం అనే వరకు లేదు. అట్లా మళ్ళీ మనకేం చేస్తున్నారు, మీరంతా చేస్తలేరు, ఇదంతా కరప్షన్ అవుతుంది అని మొన్న ఏం చేసిర్రు, మళ్ళీ ఒక సబ్ కమిటీ మీటింగ్ వేసేసి మంత్రివర్గంలో ఏం చేసిర్రు, గొర్రెల మేకలకు మనం సబ్సిడీలు బంద్ చేయాలి, దీన్ని తీసిపారేయాలి అని మొన్న మేము అంతకుముందుకే దీని మీద కొంత ఆలోచనతోటే కేంద్ర ప్రభుత్వానికి ముందే మేము లేఖ రాసినాం. ఒకటి రాసిన తర్వాత మాకెవరు లేఖ రాసిరానంటే ఇగో ఈ లేఖను ఏం రాసిండు, 15 ఏప్రిల్ రోజే మేము దీన్ని క్లోజ్ చేసినాం, నీ ఇష్యూను ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, దీని మీద నువ్వు చర్చించడానికి ఏం లేదుగా, నువ్వు కంప్లైంట్ చేయడానికి కూడా ఏం లేదు అని చెప్పేసి ఓ లేఖ మాకు మెయిల్లో పంపించేసి అర్థం చేసి పరిస్థితి. ఇప్పటికి కూడా పిఎం ఆఫీస్కు మళ్ళీ కంప్లైంట్ చేసినాం, మాకు అది సాల్వ్ కాలే. ఎందుకు సాల్వ్ కాలే అంటే బ్యాంకుకు ప్రాసెస్లో ఆగినవి చాలా వరకు ఉన్నాయి. ఇంకా 152 తెలంగాణలోనే ఉన్నాయి బ్యాంక్ దగ్గర ఆగినాయి. బ్యాంకు దగ్గర ఆగిన వాటికైనా కానీ మీరు శాంక్షన్ ఇవ్వండి, మీరు ఏదైతే సబ్సిడీలు ఇవ్వండి. ఎందుకనంటే వాళ్ళు షెడ్ నిర్మాణం చేసుకున్నారు, నాలాకు పర్మిషన్ ట్యాక్సెస్ కట్టుకున్నారు, ప్లస్ డిటిసిపి అప్రూవల్ తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు అంటే 10 నుంచి వెళ్ళి 15 లక్షల రూపాయలు ఈ ప్రాజెక్ట్లో ఖర్చు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళకైనా కనీసానికి అవకాశం ఇవ్వండి. ఒక నెల రోజులు వీళ్ళు ఏదైతే ఆన్లైన్లో తప్పొప్పులు ఉన్నాయో వాటిని సరి చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చి
దీన్ని కొనసాగించాలని మళ్ళీ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. 2 సార్లు మళ్ళీ నాకు కాల్స్ రావడం జరిగింది పిఎంఓ నుంచి వెళ్ళి. వస్తే కూడా నేను అందులో స్పష్టంగా చెప్పిన ఆ వీడియోస్ కూడా సంఘాల గ్రూపులలో కూడా వచ్చినాయి. కాబట్టి ఈ పథకాలు లబ్ధి చేకూర్చేదానికంటే మరి ఆర్భాటంగా ఏదో చేస్తున్నాం అని చెప్పి అంతకంటే ఎక్కువగా మరి షెప్పర్స్ని నష్టం చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ జీకేఎస్ఎస్ నుంచి మేము చేస్తున్నాం. సరే, అది వృత్తి కులాలు కాకుండా ఇతరుల వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వాల ప్రయత్నాలు ఉన్నాయని ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే వృత్తి కులాలు అప్లై చేస్తేనేమో 5 ఏళ్ళు పడుతుంది. మరి ఇంతకుముందుకు మన పెద్దలు చెప్పినట్టుగా ఇతర ఈ కులానికి సంబంధం లేని వాళ్ళు అప్లై చేసుకుంటేనో 2 ఏళ్ళలో వాళ్ళకి మొత్తం సబ్సిడీతో సహా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి, దీన్ని ఎండగట్టాలి కూడా. ఎందుకోసం అనంటే గతంలో అయినా ఇప్పటికైనా కానీ మన నిజాయితీన మన వృత్తిన వాడుకొని లబ్ధి పొందేటువంటి ప్రభుత్వాలే ఎక్కువగా కనబడుతున్నాయి. దీనికి లబ్ధి ఇవ్వడం కంటే వాళ్ళ స్వలాభాలను ఎక్కువ ఆర్జిస్తున్నాయని చెప్పేసి జీకేఎస్ఎస్ నుంచి వెళ్ళి మేము పూర్తి స్థాయిలో ఆరోపణ చేయదలుచుకున్నాం. దీని మీద చర్చ జరగాలి. వృత్తి కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫార్మింగ్, ఇప్పుడు రవాణా చెప్పినట్టుగా ఫ్యూచర్లో 100% ఫార్మింగ్కి వెళ్ళాల్సిందే. ఫార్మింగ్కి వెళ్ళాలి అని అంటే కంపల్సరిగా ఆర్థికంగా అంతో ఎంతో ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందే. ఈ డిటిసిపి అనే ఒక కండిషన్స్ను ఈ పర్మిషన్ ఇచ్చేటువంటి వాటిని పూర్తిగా అందులో నుంచి తొలగించాలి. అంటే ఇవి ఎన్ఎల్ఎం గైడ్లైన్స్లో లేవు. డిటిసిపి పర్మిషన్ ఉండాలనేది ఎన్ఎల్ఎం గైడ్లైన్స్లో లేవు, కానీ బ్యాంకు గైడ్లైన్స్లో ఉన్నాయట. అవి ఏవైతే గైడ్లైన్స్ చెప్తున్నాయో బ్యాంకు గైడ్లైన్స్లో ఇవి ఉన్నాయి, మేము దాన్ని మాత్రమే పాటిస్తామని చెప్పేసి చెప్తున్నాయి. అది కాబట్టి వాటిని కూడా ఆ గైడ్లైన్స్ నుంచి తొలగించేలాగా మరి దీన్ని వృత్తి కులాలకే ఈ ఎన్ఎల్ఎం స్కీమును అప్లై చేసే విధంగా ప్రయత్నం జరగాలనేది ఈ రౌండ్ టేబుల్లో ఒక అంశంగా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి మరి పెద్దలు శేరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ మిత్రులారా. ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే దీని మీద ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటాం. ప్రెస్ మీట్ పెడితే మన అభిప్రాయం మాత్రమే చెప్తాం, కానీ మనం ఏం చేయదలుచుకున్నామో మన పెద్దలకు